ప్రభుత్వ కార్యాలయాల వద్ద వైసీపీ పార్టీ జెండాను ఎగరవేయడం పలు విమర్శలకు తావిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలోని 1వ సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే శంకర్ నారాయణ వచ్చి సచివాలయం వద్ద వైసీపీ పార్టీ జెండాను ఎగరవేశారు. జాతీయ జెండాకు బదులుగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి జాతీయ జెండాను అవమానించారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఒక ప్రభుత్వ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం ఎంతవరకు సమంజసమని ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను అవమానించే విధంగా వైసీపీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, వైసీపీ నాయకులు ప్రవర్తించడం చాలా బాధాకరమని ప్రజలు మండిపడుతున్నారు. జాతీయ జెండా బదులు ఒక పార్టీ జెండాను ఎగరవేయడం అనేది చాలా దౌర్భాగ్యకరము. ఎందుకంటే అది ఒక సచివాలయంలో మనం జాతీయ జెండాను గౌరవిస్తాము, అదొక రాజ్యాంగబద్ధమైన ప్లేసు. అలాంటి చోట పార్టీ జెండా ఎగరేయడం అనేది, అందులో ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎమ్మెల్యే ఎగరేయడం అనేది చాలా దౌర్భాగ్యకరము. ఆ ఎమ్మెల్యే గారికి జాతీయ జెండాకి పార్టీ జెండాకు కూడా తేడా తెలియకపోవడం ఎంత దీనస్థితిలో ఉన్నాడో అర్థమైపోతుంది. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎంత దీనస్థితిలో ఉన్నారు చూడండి ప్రజలారా. తనకి పార్టీ జెండా ఎక్కడ ఎగరవేయాలో తెలియదు, జాతీయ జెండా ఎక్కడ ఎగరవేయాలో తెలియదు, ఎక్కడ పడితే అక్కడ ఎగరవేయడము. దానికి ఒక విలువ ఉంది. ఈరోజు ఆ విలువను ఈ ఎమ్మెల్యే గారు ఆ విలువను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా శంకరనారాయణ గారికి హెచ్చరిస్తున్నాను, మీరు ఏదైతే మీ పార్టీ జెండా ఎగరవేశారో ఆ ప్లేస్లో వెంటనే మీ పార్టీ జెండాను దించి జాతీయ జెండాని ఎగరవేయాలని డిమాండ్ చేస్తున్నాను. మీరు మా గోరంట్ల ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. మీరు జాతీయ జెండాను అవమానించినందుకు, జాతీయ జెండా బదులు మీరు మీ పార్టీ జెండా ఎగరవేసినందుకు మా గోరంట్ల ప్రజలకు వెంటనే మీరు క్షమాపణ చెప్పి